వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం డోన్ శాసనసభ్యులు కేంద్ర మాజీ మంత్రులు అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నీతి నిజాయితీకి ఒక ప్రతీక అని చెప్పవచ్చు. కోట్ల కుటుంబం అంటే చాలు అవినీతి కామదూరంగా ఉంటుందని, నీతి నిజాయితీలకు పెట్టింది పేరు చెప్పవచ్చు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి నాన్నగారు కోట్ల ఎలిజబెత్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ఎలిజబెత్ రెడ్డి గారి హయాంలో ఎంత విజయవంతం చేయడం కాకుండా ఆ కార్యక్రమాలన్నింటినీ ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా కృషి చేసిన ఘనత మన కోట్ల ఎలిజబెత్ రెడ్డి గారికి దక్కింది చెప్పవచ్చు. కోట్ల ఎలిజబెత్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులకు కూడా సేవలు అందించినారు. రాజీవ్ గాంధీ కేబినెట్ లో కోట్ల ఎలిజబెత్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఒక విలేకరి నేషనల్ మీడియా ప్రతినిధి ఇప్పుడు రాజకీయాలంటే అవినీతితో లంచగొండతో కూడుకుని మీ క్యాబినెట్ లో కానీ మీ హయాంలో పనిచేసిన మీ పార్టీలో పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా అవినీతిలో ఉన్నారని మాకు వచ్చింది. ఎవరైనా సరే ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి అవినీతి లేకుండా ఉన్నారా చూపించగలరు అని చెప్పగలనే ఆ మీడియా ప్రతినిధి పక్క పిలిచి, ఇదిగో నా అన్నగారితో సమానమైన కోట్ల ఎలిజబెత్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినారు, అదేవిధంగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు, అతని పైన ఏ అవినీతి లేదని నేను గర్వంగా చెబుతున్నాను ఆనాడు రాజీవ్ గాంధీ గారు చెప్పినారంటే కోట్ల ఎలిజబెత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంత విజయవంతంగా నీతి నిజాయితీలతో పాలన అందించారు మనకు అర్థమవుతుంది. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రి బాటలను పనిస్తున్నారు మన సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పవచ్చు. సూర్యప్రకాష్ రెడ్డి గారు గతం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంపీగా కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించినారు. ఆ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాను వ్యాప్తంగా కూడా ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కేంద్రంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలు అందించారు. ఆ సమయంలో రైల్వేల అభివృద్ధికి కూడా వీరి కృషి ఎనలేదని చెప్పవచ్చు. రైల్వేలో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడంలో ఆనాడు ప్రభుత్వాన్ని, ఆనాటి రైల్వే శాఖ మంత్రిని, ప్రధానమంత్రిని ఒప్పించడంలో కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారి కృషి అమోఘము చెప్పచ్చు. అయ్యే ఫెసిలిటీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి ప్రజలందరికీ కూడా చెప్పవచ్చును. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు టీడీపీ పార్టీలోకి వచ్చి ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీలో అత్యధిక సీట్లు గెలిపించడంలో వీరి కృషి కానీ వీరి శ్రమ కానీ ఎలా కట్టలేదని కూడా చెప్పవచ్చును. కర్నూలు జిల్లా అనగానే మొట్ట గుర్తుకొచ్చింది ఫ్యాక్షన్ రాజకీయం. 2019 నుంచి 2024 వరకు కూడా ఫ్యాక్షన్ అక్కడ ఒక పడగలిపిందని చెప్పవచ్చును. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కానీ తెలుగుదేశం పార్టీ నాయకులపై కానీ ఫ్యాక్షన్ ఒక జ్వాలగా పనిచేసింది. అలాంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంలోనూ పార్టీని కాపాడటంలోనూ కోట్ల ఫ్యామిలీ కృషి మరలేని చెప్పవచ్చు. డోన్ నుంచి అతను పోటీ చేస్తే ఆ నియోజక ప్రజలు అతనికి పట్టం కట్టి అసెంబ్లీ పంపడం జరిగిందంటే అతనికి పార్టీలు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని కూడా అక్కడ ప్రజలు నిరూపించినారు. ఫ్యాక్షన్ రాజకీయాలన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీ వస్తేనే ఫ్యాక్షన్ రాజకీయం పోయింది, అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు మలుతారని తెలియజేయడంలోనూ
అక్కడ ప్రజలు చైతన్యవంతం చేయడంలో కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారి కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు టీడీపీలో అత్యధిక స్థానాలు గెలుచుకుందంటే దానికి కారణం వీరు చేసిన ప్రయత్నాలు, కృషి అని చెప్పవచ్చు. గతంలో చంద్రబాబు కూడా కర్నూలు జిల్లాకి వెళ్ళి ఈ జిల్లాకు ఇన్ని స్థానాలు గెలుచుకున్నామంటే కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానంలో టీడీపీ పార్టీ కైవసం తీసుకుందంటే ప్రధాన కారణం సూర్యప్రకాష్ రెడ్డి గారు అనేది విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా కర్నూలు జిల్లా ప్రజలకు తెలియజేశారంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక పార్టీ నిబద్ధత కార్యకర్తగా పనిచేశారు. అదేవిధంగా పార్టీని ముందు నడిపించాలని కూడా చంద్రబాబు గారు అన్నారంటే అతని కృషి ఏ విధంగా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ అధికారం రావడం కోసం పాటుపడ్డారో అనవచ్చు. కొన్నిసార్లు 2019-2024 మధ్యకాలంలో శేఖర్ జగన్మోహన్ రెడ్డి అతనికి ప్రభుత్వానికి కానీ అతని విధి విధానాలను కానీ ప్రశ్నిస్తే వాళ్ళ పైన భౌతిక దాడులు చేయడము, కేసులు పెట్టి మానసిక హింసించడం జరిగింది. అయినప్పటికీ కూడా కోట్ల ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం వ్యతిరేకి తిరిగి ప్రజా వ్యతిరేక విధానాలను మీరు చేస్తున్నారు, విధానం మానుకోకపోతే మీరు తగిన బుద్ధితో హెచ్చరించి ప్రజల్లోకి మెరుగులిపేయటంలో ఎంతో చెప్పవచ్చు. వారు చేసిన పోరాటాల ఫలితంగానే కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాలను టీడీపీ జెండా ఎగరేయడం కాకుండా చంద్రబాబు సీఎం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించిన జిల్లా ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లా అని కూడా చెప్పవచ్చు. అదే కర్నూలు జిల్లాలో నేడు ఇప్పుడు ఫ్యాక్షనిజం పోయి అభివృద్ధి సంక్షేమ వైపు జనం మళ్ళారంటే దానికి కారణము ఆ జిల్లాలో ఫ్యాక్షనిజం లేకుండా చేయడం తన లక్ష్యమని కూడా చంద్రబాబు ప్రకటించడం కాకుండా ఫ్యాక్షనిజం వద్దు, మనకి సంక్షేమ ముద్దనే విధానంతో ముందుకెళ్లాలని కూడా సూచించారు. కాబట్టి నేడు అక్కడ ప్రజలందరూ కూడా ఆ ఊళ్ళకు కావాల్సిన రోడ్లు కానీ, విద్యుత్ కానీ, అత్యధిక విద్య కానీ, వైద్యం కానీ అడిగి పనులు చేయించుకొని ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఉండటం కాకుండా పల్లెలన్నీ కూడా పొలాలతో మంచి పచ్చని పంటలతో కలకలాడుతున్నాయని కూడా చెప్పవచ్చును. ఇదే విధానాన్ని కూడా టీడీపీ పార్టీ అవలంబిస్తుందని, ఫ్యాక్షనిజాన్ని ఎట్టి పరిస్థితి ప్రోత్సహించే పరిస్థితి లేదని కూడా సూర్యప్రకాష్ రెడ్డి గంటాపదని చెప్పారు. ఎవరు చేస్తారు ఫ్యాక్షనిజాన్పై దాడులు చేస్తే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా హెచ్చరించారు. ఏ నియోజకవర్గంలో ఏ పనులు కావాలో, మనకి ఏ సదుపాయాలు కావాలో ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఆ సదుపాయాలను కల్పించి ప్రజలను చైతన్యవంతం చేసి అభివృద్ధి వైపు నిర్మించడం తమ ఎజెండాగా పెట్టుకున్నాము తప్ప ఫ్యాక్షనిజం మా దృష్టిలో మా ఆలోచన లేదని కూడా అన్నారు. ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటి అమలు కోసం తాము నిత్యం పోరాడుతున్నాము అని, నిత్యం కృషి చేస్తున్నాము అన్నారు. ఆర్థిక లోటు వల్ల 3 హామీలను అమలు చేయడం జరిగిందని, సూపర్ లో భాగంగా మిగతా హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం కంకణబద్ధం ఏముందని కూడా అన్నారు. భవిష్యత్ త్వరలోనే కూడా 3 హామీలు అమలు చేసి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రజలకు మేలు చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందని కూడా అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఎయిర్పోర్ట్ రావడం జరిగిందని, అదేవిధంగా హైకోర్టు రావడం జరుగుతుందని, అన్నీ కూడా సంక్షేమం తప్ప అదేవిధంగా అభివృద్ధిపై కూడా దృష్టి పెడుతున్నామని అన్నారు. అదేవిధంగా త్వరలో అనేక కంపెనీలు కూడా కర్నూలు ఏర్పాటు కాబోతున్నాయని, ఆ కంపెనీలు వస్తే నిరుద్యోగులు కూడా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని కూడా అంటున్నారు. ఇది ఏమైనప్పటికీ కోట్ల రెడ్డి గారి అడుగుజాలను నడుస్తూ నీతి నిజాయితీగా పాలన అందిస్తూ కోట్ల వారసుడుగా పేరు పొందిన సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కూడా జిల్లా ప్రజానీకం కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఉమ్మడి కర్నూలు జిల్లా సమీకరణాల్లో అతనికి మంత్రి పదవి వచ్చిందని భావించారు. కానీ అక్కడ రాజకీయ పరిణామాల నేపథ్యము, సామాజిక పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కోట్ల సూర్యప్రకాష్ సీనియర్ అయినప్పటికీ పార్టీ కోసం ఎంతగానో కృషి చేసినప్పటికీ అతన్ని ఒప్పించి వేరే అతనికి మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఇస్తానని కూడా అభయం ఇవ్వడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు త్వరలో సూర్యప్రకాష్ రెడ్డి గారికి
మంత్రి పదవి ఇస్తారని కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులందరూ కూడా భావిస్తున్నారు. ఎమ్మెల్యేగానే ఎంతో అభివృద్ధి చేస్తున్న సూర్యప్రకాష్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తే మన జిల్లా రూపురేఖలు బాగా మారుతాయని కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజానాయకులందరూ కూడా అన్నారు. త్వరలో చంద్రబాబు గారి ఆశీస్సులతో సూర్యప్రకాష్ రెడ్డి గారు మంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.